వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రకరకాల స్నేహితులు ఉంటారు. ఎంతో మందితో పరిచయం పెంచుకుంటాం. కొందరితో చాలా మనస్ఫూర్తిగా ఉంటాం కదా, క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్లు క్లోజ్ ఫ్రెండ్లు కంటిన్యూ లైఫ్ లాంగ్ ఉంటారు. కొంతమందిని మనం ఉన్న పరిస్థితులను బట్టి అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. జర్నీ మధ్యలో కూడా ఆగిపోతుంటుంది. వీళ్ళలో మంచి ఫ్రెండ్స్ ఎవరు, అది ఎట్లా తెలుసుకోవాలి? మనతో ఉన్న పరిచయాన్ని బట్టేనా? అంతే. ఇది వరకు చెప్పేవాళ్ళు నూతులో రాయేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి స్నేహితుడు అన్నవాడు. నూతులో రాయేస్తే ఏముంది, బుడంగని కిందకి వెళ్ళిపోతుంది అంతే. ఏ చప్పుడు చేయదని మన అట్లా కడుపులో పెట్టుకోవాలి మన స్నేహితుడు. మన కష్టం, నిష్ఠూరం, మన సమస్య, మన సమాధానం అన్నీ కూడా అంతే. అలాగే ఉండాలి స్నేహితుడు అంటే. నూతిలో రాయేస్తే ఉన్నట్టుగానే ఉండాలి, కానీ చెదిరిపోయినట్టుగా ఉండదు. చెరులో రాయేసినట్టు ఉండకూడదు. చెరులో రాయేసామనుకో గంట సేపు కదులుతూనే ఉంటుంది ఆ చెరువు. అవును కదా. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా స్నేహితుడు అంటే మన హితం కోరేవాడు, మనతో పాటు ఉండేవాడు. చిన్నప్పుడు బడ్డీస్, చెడ్డీ బడ్డీలు కూడా పెద్దయ్యాక 80 ఏళ్ళు వచ్చా కూడా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కొంతమంది కనపడతారు కదా. వీళ్ళు కొంతమంది. అక్కడి నుంచి సహాధ్యాయులు, చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది కంటిన్యూ అవుతారు. కొంతమంది ఎవరు హాయ్ ఏరా బాగున్నావా, ఎక్కడ చదువుతున్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు, అలాంటి మాటలతో ఫినిష్ అయిపోతారు. ఇంకొంతమంది ఉంటారు మధ్య వయసు వచ్చాక వాకింగ్ ఫ్రెండ్స్, ఎదురుగుండా ఇల్లు, పక్కిల్లు, వెనకిల్లు, పక్కింటి స్నేహాలు. వీళ్ళు కూడా లాంగ్ లాస్టింగ్గానే ఉంటుంటారు. కొంతమంది చాలా కొద్ది మంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో అపురూపంగా ఉంటుంది స్నేహం. చెప్పలేకపోతాం మనం ఎవరు ఎలా ఉంటారు అని. మనకి వాళ్ళతో అయిన అనుభవాన్ని బట్టే వీడు బెస్ట్, వీడు నాట్ బెస్ట్ తెలుసుకుంటాం. నీతో ఇలా ఉన్నాడా అయితే బెస్ట్ అని చెప్పడానికి వీలుండదు. మనకు మనమే అసలు వీడు కరెక్టేనా నాకు అని ఆలోచించుకోవాలి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, మీ స్నేహితుడి రియాక్షన్ని బట్టి. అయితే ఒక మంచి కథ ఉంది జయ దీని మీద. పూర్వం అంటే ఒక రాజుగారు ఉండేవారు. ఈయనేంటంటే చాలా గొప్ప వివేకంగా ఆలోచించేవాడు, చాలా జ్ఞాని ఆయన. చుట్టుపక్కల రాజ్యాల నుంచి కూడా చాలామంది ప్రత్యేకమైన విషయాల మీద ఆయన యొక్క అవుట్పుట్ తీసుకునేవాళ్ళు. ఆయన ఇన్సైట్, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన లోపల భావం. ఇలా ఒక విషయం జరిగింది ఒక చోట, మీ అభిప్రాయం ఏమిటి దీని మీద, నువ్వు నన్ను అడుగుతావు కదా, అట్లా ఆయన అడిగేవారనమాట. అడిగితే ఆయన ఇన్సైట్, దీన్ని ఇలా అవి చూడాలి, ఇలా అర్థం చేసుకోవాలి ఆయన చెప్తే. అంత వివేకవంతమైన ఆయన ఆలోచనని చాలామంది హర్షించేవాళ్ళు. మహాజ్ఞాని ఆయన. అక్కడెక్కడో యుద్ధాలు, లేకపోతే ఇక్కడ పెళ్ళిళ్ళు, మనం మాట్లాడుకున్నట్టుగానే వివాహాలు, ఏమైనా సమస్యలు, వాటి మీద ఆయన యొక్క ఇన్సైట్ తెలుసుకోవడానికి చాలామంది వచ్చి ఆయన్ని కలుస్తూ ఉండేవారు. ఒక శిల్పి 3 బొమ్మలు పట్టుకొచ్చాడు, 3 ప్రతిమలు తీసుకొచ్చాడట. ప్రతిమలు తీసుకొచ్చి అవి ఒక అడుగుంబాతిక ఉన్నది, అంతంతమన్నమాట. 16 ఇంచీలు 18 ఇంచీలు ఉన్న అంతంత బొమ్మలు, 3 బొమ్మలు తెచ్చాడు. చక్కగా చేశాడు, చాలా చక్కగా ఉంది శిల్పం. ఆ 3 బొమ్మల్ని తీసుకొచ్చి రాజుగారికి చూపించాడు. ఆయన చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటే కళాకారుడు, ఆ శిల్పి ఏమడిగాడంటే, ప్రభు వీటి మీద మీ ఉద్దేశం ఏమిటి, మీకు ఏ అభిప్రాయం కలుగుతోంది వీటిని చూస్తే, పరిశీలించి చెప్పండి అన్నట్టు. ఈయన ఒక్కొక్క బొమ్మని చేతితో తీసుకుని చూశాడు. ఈ 3 ఒకే సైజు ఉన్న బొమ్మలు, ఒకే రకంగా చేయబడ్డాయి. ఆ కళాకారుడు గొప్పతనం ఏంటో, ఒక బొమ్మ చేస్తే అలాగే 2వ బొమ్మ, అలాగే 3వ బొమ్మ ప్రింట్ లాగా చేశాడు ఆయన. కాకపోతే ఈ బాగా పరిశీలిస్తే ఈయనకి కనపడింది, ఒక బొమ్మకి 2 చెవుల్లోనూ రంధ్రాలు ఉన్నాయి, మొహం ముక్కు అంత పర్సనాలిటీ సేమే ఉంది. ఇంకొక బొమ్మకి ఒక చెవిలోనూ నోట్లోనూ, నోరు దగ్గర పెదిమల మధ్యలోనూ ఒక హోల్ కనిపిస్తుంది. 3వ బొమ్మకి చెవిలో మాత్రమే, ఒక చెవిలో మాత్రమే ఒక్క హోల్ ఉంది. ఈ 3 పరిశీలించి ఆయన ఏం చేశాడంటే, ఒరే ఒక సూది, ఒక సన్నటి తీగ పట్టుకురండి రా అని చెప్పాడు సైనికులకి. దాసులు ఉంటారు కదా, సేవకులు, వాళ్ళు పోయి ఒక సన్నటి తీగ పట్టుకొస్తే ఈయన ఏం చేశాడు, మొదటి బొమ్మ అటు ఇటు ఉన్నాయి కదా, ఈ చెవిలో ఉన్న హోల్లోంచి ఆ చువ్వని, ఆ సన్న తీగని పోనిస్తే ఆ తీగ అలాగా 2వ చెవి నుంచి బయటకు వచ్చేసింది. నవ్వాడు ఆయన. ఆ బొమ్మ పక్కన పెట్టాడు. 2వ బొమ్మని తీసాడు, ఆ చెవిలో ఉన్న హోల్లో దాన్ని పెట్టి దాన్ని తోస్తూ ఉంటే అది నోట్లో పెదిమల మధ్యలో ఒక సన్నటి హోల్ లాగా కనపడుతుందా, అందులోంచి బయటకు వచ్చేసింది. ఇది కూడా బాగుంది, అది పక్కన పెట్టాడు. 3వ బొమ్మ చేతిలోకి తీసుకుని
దాని చెవిలో ఉన్న హోల్లో అసలు రంధ్రంలో ఈ తీగని చొప్పిస్తే అది లోపలికి వెళ్ళింది కానీ ఇంక ఎక్కడి నుంచి బయటికి రాలి. సరే, ఈ కళాకారుడు శిల్పి అడిగాడు, అయ్యా ఏమిటి మీ ఉద్దేశం, ఈ బొమ్మల మీద మీ ఉద్దేశం ఏంటంటే, మీరు చాలా గొప్ప కళాకారులు, చాలా అత్యద్భుతంగా చేశారు, అసలు విగ్రహాలు ఒకటే రకంగా ఉన్నాయి, ప్రతిమలు చాలా విశేషంగా కనబడుతున్నాయి, పనితనం ఎంతో బాగుంది, మీరు ప్రపంచానికి చెప్పదలుచుకున్న విషయం మరీ బాగుంది. ప్రభు, నేను చెప్పదలుచుకున్నాననే విషయం మీకు అర్థమైందా అని అడిగాడు ఆ శిల్పి. అర్థమైంది అంటే మీ ఉద్దేశం ఏదో నాకు అర్థమైంది చెప్పమంటారా అన్నాడు రాజు. తప్పకుండా చెప్పండి, మీ ఉద్దేశమే నాకు కావాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇవి మన స్నేహితుల యొక్క ప్రతిబింబాలు. మొదటివాడు స్నేహితుడు, 2 చెవుల్లోనూ రంధ్రాలే. వాడికి ఏదైనా మన కష్టం, నిష్ఠూరం, బాధ ఏదైనా చెప్పుకుంటే దాని మీద వాడికి ఏ ఆసక్తి లేదు, వింటాడు అంతే. 2వ చెవిలోంచి వదిలేస్తాడు, నీ గురించి కనీసం ఆలోచించడు. గాసిపింగు అవి నువ్వేం చేసినా సరే, నీ కష్టం గాసిపింగే కాదు, నీ కష్టం, నిష్ఠూరం, నీ ఇబ్బంది ఏది కూడా పట్టించుకోడు, నీతో ఉంటాడు. విగ్రహం ఎట్లా ఉంది అందంగా అలా ఉంటాడు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి, ఏమీ లాభం లేదు. అక్కడి నుంచి 2వ స్నేహితుడు ఉన్నాడు, వీడు చాలా శ్రద్ధగా వింటాడు, ఒక్క చెవిలోనే ఉంది వాడి హోల్, వింటాడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నీ విషయాన్ని ఇతరులకు చెప్పేస్తాడు. వాడి నోట్లో నుంచి బయటకు వస్తుంది అది. అప్పుడప్పుడు రసవత్తరంగా కూడా చెప్పగలడు, యాడ్ చేసి కూడా చెప్పగలడు, ఎందుకంటే నోట్లో కంటూ వచ్చాక నాలిక తన పని తను చేస్తుంది. ఇక 3వ బొమ్మ ఉంది, వీడు ఉత్తమ స్నేహితుడు, వాడు చెవిలోనే వేసుకుంటాడు, లోపలే ఉంచుకుంటాడు, లోపల ఉంచుకుని నీతో ఉంటాడు, నీ కష్టం నిష్ఠూరాన్ని మోస్తాడు నీతో పాటు. వాడు ఎక్కడి నుంచి వదిలిపెట్టట్లా, అంటే వాడిలో ఉండిపోయినట్టే కదా. అంతే, నువ్వు రహస్యం చెప్తే వాడిలో ఉండిపోతుంది, కష్టం చెప్పుకుంటే వాడిలో ఉండిపోతుంది, నీ సంతోషాన్ని వాడు కూడా నింపుకుంటాడు, వాడు మోస్తాడు నీ సుఖ దుఃఖాలన్నింటినీ నీతో పాటు. 3 స్నేహితులకి ప్రతిబింబాలు. ఎప్పుడు కూడా ఉత్తమ స్నేహితుడు ఎవరంటే మనం చెప్పింది వాడు జాగ్రత్త పెట్టుకోవాలి, అది వాడి బ్రెయిన్కి చేరాలి కానీ ఇంకెక్కడికి చేరకూడదు. రహస్యం దాచేవాడే ఉత్తమ స్నేహితుడు. చక్క ప్రతిమల రూపంలో తెలియజేశాడు. 3 కోతులు బొమ్మలు ఉంటాయి కదా, గాంధీ గారు 3 కోతుల గురించి చెవు వినవద్దు, చెడు అనద్దు, చెడు వినవద్దు, చెడు చూడొద్దు, అనకు వినకు కనకు కదా. ఇప్పుడు ఈ 3 బొమ్మలు ఇచ్చి మళ్ళీ కళాకారుడికి ఇచ్చేసాడు ఆయన, ఆ శిల్పికి. నువ్వు చాలా అద్భుతంగా చేసావు, ప్రపంచానికి గొప్ప విషయం తెలియజేసావు ఈ 3 బొమ్మలతోటి, ఎప్పుడు కూడా మనుషులు ఈ రకంగా ఉండాలి అని చెప్పాడు. ఆ రాజుగారి తాలూకా విజ్ఞతకి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా సభికులంతా చప్పట్లు కొట్టారు. అబ్బో ఎంత అద్భుతమైన విషయం చెప్పారు. అంతేగా మన స్నేహితులు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అలాగని మన రహస్యమే కాదు, మన విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకోకూడదు. ఏదైనా ప్రైమ్ టైం వచ్చినప్పుడు వాడు నోరు నెక్కేసుకుంటే కష్టం. అదే ఇప్పుడు మనమైనా చెప్పుకుంటాం, సందర్భాన్ని బట్టి అవసరానికే చెప్పాలి కానీ అవసరం లేకుండా ఎవరికి చెప్పకూడదు. అనవసరమైన విషయాలు ఇంకొకరికి షేర్ చేయకూడదు. నీ కష్టం నిష్ఠూరం మోయాలి. వాడు బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసుకోండి. మీకు ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్, ఆలోచించండి తప్పకుండా. నమస్తే. నమస్తే.